ఇలిమా డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. బెవరేజ్ మాజీ ఎండీ ఎవరైతే ఉన్నారో వాసుదేవరెడ్డి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పటికే సిఐడి అధికారులు ప్రశ్నించారు. ఆ తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళితే ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో ఆచూకీ తెలిసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆయన బెంగళూరులోని ఏదైతే జగన్ ప్యాలెస్ ఉందో ఆ సమీపంలో ఆయన్ని అక్కడ ఆచూకీ లభించినట్టు తెలుస్తుంది. అయితే ఆయన్ని సిఐడి అధికారులు 2 రోజుల క్రితం ప్రశ్నించి అసలు దానికి సంబంధించిన తీరుతెన్నులన్నీ ప్రశ్నించి ఆయన దగ్గర నుంచి సమాచారం రాబట్టినట్టు తెలుస్తుంది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి. రైట్, చూద్దాం. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక సూత్రధారి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని సిఐడి అధికారులు పిలిపించి విచారించారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆయన కోసం సిఐడి బృందాలు విస్తృతంగా గాలిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ కూడా చేసింది. 4 రోజుల క్రితం బెంగళూరులో ఆయన ఆచూకీ సిఐడికి లభించింది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన యలహంక ప్యాలెస్ కు సమీపంలోని ఒక హోటల్లో వాసుదేవరెడ్డి మకాం వేసినట్లు సిఐడి అధికారులు గుర్తించారు. 2 రోజుల క్రితం ఆయన్ను పిలిపించి విచారించినట్లు తెలిసింది. మొత్తం కుంభకోణం తీరుతెన్నులపై ప్రశ్నించినట్లు సమాచారం. మద్యం పాలసీ నిర్ణయాలు మొదలుకొని విక్రయాలు, ముడుపులు, బ్లాక్ మార్కెట్ అమ్మకాలు, కంపెనీల నుంచి వసూలు చేసిన పర్సంటేజీలు, అందులో తాడేపల్లి ప్యాలెస్ కు చేరింది ఎంత, ఇక ప్రభుత్వ పెద్దల్లో ఎవరి పాత్ర ఎంత అనే వివరాలను సిఐడి అధికారులు రాబట్టారు. రెండు 2019-2024 మధ్య ఏ మద్యం కంపెనీల నుంచి ఎంత వ్యాపారం జరిగింది? పొరుగు రాష్ట్రాలతో పోల్చితే ఆ బ్రాండ్ మద్యం ధరలు ఏపీలో ఎందుకు ఎక్కువగా ఉన్నాయి? జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన 32 రకాల నాసిరకం బ్రాండ్ల నుంచి వసూలు చేసింది ఎంత? జగన్ అనుచరులకు సంబంధించిన 11 డిస్టిలరీల నుంచి 65% మద్యం కొనుగోలు చేయడం వెనక మతలబు ఏంటి? మద్యం ధరలు విపరీతంగా పెంచడం వెనక అసలు రహస్యం ఏంటి? గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఎక్కువగా అమ్ముడుపోయిన 5 పాపులర్ బ్రాండ్లను 2019 తర్వాత నిలిపివేయడానికి కారణాలేంటి అని వాసుదేవరెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. యావత్ కుంభకోణంపై ఆయన నుంచి ఆశ్చర్యపోయే సమాచారాన్ని రాబట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఎన్నికల్లో జగన్ ఘోర పరాజయం పాలు కావడం, టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో తనకు కష్టాలు తప్పవని వాసుదేవరెడ్డి ముందుగానే గ్రహించారు. జూన్ 6న విజయవాడ ప్రసాదంపాడులోని ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి అర్ధరాత్రి కొన్ని ఫైల్స్, కంప్యూటర్, హార్డ్ డిస్కులు, ఇతర ఆధారాలను కారులో తీసుకువెళ్లారు. కొందరు గమనించి కొంత దూరం వెంబడించారు. నున్నా పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో మంగళగిరి సిఐడి కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. జూన్ 7న 12 మంది సిఐడి సభ్యుల బృందం హైదరాబాద్లోని వాసుదేవరెడ్డి నివాసానికి వెళ్లి ఆయన విచారించింది. కీలక డాక్యుమెంట్లు, ఫైళ్లు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకుంది. వాసుదేవరెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అప్పటికే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సిఐడి బృందాలు ఆయన కోసం గాలిస్తున్నాయి. ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటి నుంచి జగన్ తరచూ తన బెంగళూరు ప్యాలెస్ కు వెళ్తున్నారు. అక్కడ కూడా సిఐడి నిఘా పెట్టింది. ఈ క్రమంలో వాసుదేవరెడ్డి కొందరు న్యాయవాదులతో కలిసి ఆ ప్యాలెస్ లోకి వెళ్లినట్లు పక్కా సమాచారం. ఈ క్రమంలో ఆయన్ను సిఐడి ఈ నెల 16న పిలిపించి ప్రశ్నించినట్లు సమాచారం. ఈ సందర్భంగా కీలక వివరాలు ఆయన బయటపెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. ఆ వివరాలను వాస్తవాలతో బేరేజీ వేసుకుని అసలు సూత్రధారులకు ఉచ్చు బిగించే దిశగా సిఐడి అధికారులు అడుగులు వేస్తున్నారు. మాజీ ఎంపీ డీకే ఆదికేశవుల నాయుడు కుమారుడు డీకే శ్రీనివాస్ సహా డిస్టిలరీల యజమానులను కూడా విచారించాక తదుపరి చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. కాగా ఈ కేసు తన మెడకు చుట్టుకుంటే ఎలా బయటపడాలన్న అంశంపై పెద్ద న్యాయవాదులతో జగన్ యలహంక ప్యాలెస్ లో చర్చలు జరిపారని వాసుదేవరెడ్డి వెల్లడించినట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం అక్రమాల్లో అప్పటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. మద్యాన్ని తయారు చేసే డిస్టిలరీల నుంచి విక్రయించే షాపుల వరకు మొత్తం ఆయన కనుసన్నల్లోనే నడిచాయి. ఒక్క మాటలో చెప్పాలంటే గత ప్రభుత్వంలో మద్యం వ్యాపారం మొత్తాన్ని మాజీ సీఎం జగన్ వాసుదేవరెడ్డి చేతిలో పెట్టారు.
డిస్టిలరీస్ కమిషనర్ బాధ్యతలను అప్పగించారు. దీంతో సర్వం ఆయన చెప్పినట్లుగానే వ్యవహారాలు సాగాయి. ఆదాన్ డిస్టిలరీస్ లాంటి కొత్త కంపెనీలకు భారీగా ఆర్డర్లు వచ్చి నాటికి సంబంధించిన బ్రాండ్లనే మద్యం షాపులో విక్రయించేలా చేశారు. ఇక కమిషన్లు ఇచ్చేది లేదు అన్న అంతర్జాతీయ కంపెనీలను పక్కన పెట్టారు. ఎంత పాపులర్ బ్రాండ్లు అయినా తమకు సంబంధం లేదని, కమిషన్ ఇచ్చేవారికే ఆర్డర్లు అన్న సింగిల్ లైన్ సొంత మద్యం పాలసీని అనధికారికంగా అమలు చేశారు.